హాయ్ అండి, అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు వేసవికాలం స్టార్ట్ అవుతుందంటేనే మనకి గుర్తొచ్చేవన్నీ వడియాలు, పచ్చళ్ళు, ఒరుగులు ఇటువంటివన్నీ చేస్తుంటాం కదా. వీటిలో భాగంగా ఈరోజు చల్లమిరపకాయలను ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. నేను చల్లమిరపకాయలకి 1 కేజీ ఈ బజ్జీ మిరపకాయలను తీసుకుని వాటిని సోడా, ఉప్పు వేసి బాగా 2-3 సార్లు కడిగి ఆరబెట్టి వాటిని చక్కగా ఒక చాకుతో మధ్యలో చీల్చి పక్కన పెట్టుకున్నాను అనమాట. పక్కన పెట్టిన తర్వాత ఒక 1/2 కేజీ పెరుగు, ఫ్రెష్గా ఉన్న పెరుగు మాత్రమే నేను తీసుకుని వాడతాను అనమాట ఎప్పుడు కూడా. ఈ ఫ్రెష్ పెరుగులో ఒక పావు చెంచా పసుపు, 1 స్పూనున్నర రాళ్ళ ఉప్పు దంపిందనమాట ఇది, అది వేసుకున్నాను. వేసి వీటిని బాగా కలపాలి. ఇందులో ఒక 2 స్పూన్ల నిమ్మరసాన్ని కూడా నేను వేసుకున్నాను అనమాట. ఈ నిమ్మరసం వేయడం వలన మనకి నీచు వాసన వస్తుంటుంది. ఒక్కొక్కసారి పాత బండి కొద్దీ కొంచెం గాలి తగిలినా ఈ చల్లమిరపకాయల వాసన భరించడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అటువంటి వాసన రాకుండాను, అలాగే తెల్లగా అవ్వడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట నిమ్మరసం వేయడం వలన. అలాగే పావు గ్లాసు నీళ్ళు కూడా పోసి బాగా చిలుక్కోవాలన్నమాట ఈ పెరుగంతా కూడా. అందులోనే ఒక 2 చెంచాలు వాము తీసుకుని కొంచెం కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలన్నమాట ఈ పెరుగులో. ఈ వామ్ ఫ్లేవర్తో లైట్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ చల్లమిరపకాయల టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చల్లమిరపకాయలు నేను 5-6 రకాలు పెడుతుంటాను, అందులో ఇది ఒక రకం అనమాట. కేజీ చల్లమిరపకాయలకి 1/2 కేజీ పెరుగు తీసుకున్నాను. అందులో పావు గ్లాసుడు మాత్రమే నీళ్లు పోసాను అనమాట. ఎందుకు నీళ్ళు తక్కువ పోసానంటే ఈ మిరపకాయలు ఊరిన కొద్దీ మిరపకాయలో ఉండే నీరంతా కూడా ఈ పెరుగులోకి దిగిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా చక్కగా ఇవన్నీ వేసుకుని బాగా కదిపి పైన ఒక ప్లేట్ పెట్టి 2 కలవని రాళ్ళు కానీ మంచి రాళ్ళు ఏమైనా ఉంటే పెద్ద పెద్ద అంటే వాటికి సరిపోయే సైజులో ఉండే రాళ్ళు కడిగి పైన మనం బరువు పెట్టినట్లయితే ఇవన్నీ కూడా చక్కగా ఈ పెరుగుని పీల్చి ఊరుతాయి అన్నమాట. చూసారు కదా, ఇది మర్నాడు పొద్దున్నే నేను ఒకసారి చెక్ చేసి కలుపుకోవాలన్నమాట. ఇవి రోజు కూడా మనం 3 రోజులు ఊరబెడతాం కాబట్టి 3 రోజులు కలుపుతూ ఉండాలన్నమాట. ఇవి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసాయి అనమాట. ఈ పైన ఉన్నవన్నీ కింద పడి అప్పుడు ఇవి ఊరుతాయి అన్నమాట. లేకపోతే చేతితో మనం కలుపుకోవచ్చు, ఒక స్టీల్ పెద్ద క్యాన్లో కానీ వేటిలో అయినా వేసినట్లయితే. మళ్ళీ వీటిపైన కూడా ఒక ప్లేట్ పెట్టి బరువు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వలన మొత్తం అన్నిటికీ కూడా సమంగా ఈ పెరుగు అంది ఊరుతాయి అన్నమాట చక్కగా. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుని మళ్ళీ మర్నాడు కూడా ఒకసారి కలిపి 4వ రోజు చక్కగా వీటిని పిండి మజ్జిగంతా పోయేట్టుగా పిండుకుని ఒక క్లాత్ వేసిన అట్ట మీద కానీ చాప మీద కానీ మనం ఇవన్నీ వేసి ఎండబెట్టుకోవాలి. డాబా ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గానే చక్కగా ఒక క్లాత్ వేసేసి ఎండబెట్టేసుకుంటే సాయంత్రానికి సగం ఎండిపోతాయి. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి వారం రోజులు కనీసం పడుతుందన్నమాట. 8 రోజులు కనీసం పడుతుందన్నమాట. ఎండను బట్టి కూడా ఉంటుంది. మంచి ఎండ ఉన్నప్పుడు మాత్రమే ఈ చల్లమిరపకాయలని పెట్టుకోవాలన్నమాట. మే నెలలో కొంచెం ఎండలు వానలు ఉంటాయి కాబట్టి ఏప్రిల్ నెలల్లో మార్చి 15 నుండి ఏప్రిల్ చివరి వరకు పెట్టేసుకుంటే చక్కగా ఎండిపోతాయి. మనకి ఇబ్బంది ఉండదు, మబ్బులు వస్తాయి వానలు వస్తాయి అనే ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. మే నెల నమ్మడానికి ఉండట్లేదు ఈ మధ్య. ఒకరోజు వాన వస్తుంది, ఒకరోజు మబ్బు ఉంటుంది అనమాట. కాబట్టి చల్లమిరపకాయలు పోసినప్పుడు ఖచ్చితంగా 8 రోజులు ఫుల్ ఎండ ఉండాలన్నమాట. ఆ రోజుల్లో చూసుకుని పెట్టుకోవాలి మనం. గూగుల్ వెదర్ మ్యాప్ చూసుకుని పెట్టుకుంటే చక్కగా ఉంటుంది, మనకి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు తెల్లగా వస్తాయి అన్నమాట. మంచి ఎండలో పెట్టినట్లయితే ఇవి మల్లెపూలులా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేము ఉండేది అపార్ట్మెంట్ కాబట్టి నాకు ఒక 5-6 గంటలు మాత్రమే ఎండ తగులుతుంది. ఆ ఎండ పోకుండా ఇలా పేర్చి చక్కగా ఎండబెడతాను అనమాట. డాబా ఉన్నవాళ్ళు, ఇండిపెండెంట్ ఇళ్ళు ఉన్నవాళ్ళు, వీలుండి మంచి ఎండ తగిలిన వాళ్ళు డైరెక్ట్ సన్లైట్లో పొద్దున్న సాయంత్రం వరకు పెడితే చక్కగా ఎండిపోతాయి. చూసారు కదా, ఇది ఫస్ట్ రోజు ఎండబెట్టినవన్నమాట. ఇవన్నీ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి ఇలాగ ఎండాయి అన్నమాట. ఈ ఎండినవి మళ్ళీ మిగిలిపోయిన మజ్జిగలో వేసి మళ్ళీ ఊరబెట్టాలి.
ఫస్ట్ రోజు సాయంత్రం ఇవన్నీ ఊరబెట్టినాం అనమాట. వీటిని మళ్ళీ ఒకసారి కలిపి మొత్తం అంతా కూడా వేడివేడిగా ఉన్నప్పుడు వేసేసామంటే ఈ మజ్జిగ అంతా కూడా ఈ మిరపకాయలకి పడుతుంది. చక్కగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసేయచ్చు. ఇంకా ఎటువంటి మనం బరువు పెట్టక్కర్లేదు. ఈరోజు కొంచెం ఎండిపోయాయి కాబట్టి మొత్తం అన్నీ కూడా పీల్చేసుకుంటాయి కలిపితే. మరి ఎక్కువ కలిపినా కూడా విరిగిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా చేయాలి పని. ఇది రెండో రోజు పొద్దున్నే మళ్ళీ వీటిని ఒకసారి తీసి పిండి ఇలా ఎండలో పెట్టుకున్నాను అనమాట. రెండో రోజు కొంచెం మజ్జిగ మిగిలింది. ఈ మజ్జిగలో మళ్ళీ రెండో రోజు సాయంత్రం వేసి నానబెట్టుకోవాలి. మొత్తం ఈ మజ్జిగ అంతా కూడా అవి పీల్చేస్తాయి. వేడిగా ఉన్నప్పుడు వేసేస్తాం కదా, మొత్తం పీల్చేసి మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఎండినవి కూడా మరి ఎక్కువగా ఎండవు. చూసారు కదా, ఒక క్లాత్ మీద వేసి పెట్టాను. తొందరగా మనకి ఎండిపోతాయి. అపార్ట్మెంట్ కొంచెం ఎండ తక్కువ, 4-5 గంటలు పడేవాళ్ళు అనమాట. మామూలుగా డాబా మీద అయితే ఒక పాలిథిన్ కవర్ మీద కానీ ఒక చాప మీద కానీ వేసేస్తే, ఒక చాట్లో కానీ తొందరగా ఎండిపోతాయి. చూసారు కదా, ఇది మూడో రోజు పొద్దున్న ఇంకా అయిపోయిందనమాట. పెరుగంతా కూడా పీల్చేసింది. మూడో రోజు పొద్దున్న మళ్ళీ ఒకటిగా ఎండబెట్టేసుకుని ఇది 4-5 రోజులు అంటే ఇంకొక 2-3 రోజులు ఎండబెడితే చక్కగా ఎండిపోతాయి అన్నమాట. 8 రోజులు ఖచ్చితంగా పడుతుంది ఈ చల్లమిరపకాయలు మనం ప్రిపేర్ చేయడానికి. చూసారు కదా, ఇప్పుడు బాగా ఎండిపోయిన తర్వాత వీటిని తీసి ఇలా గాజు సీసాలో పెట్టినట్లయితే పెట్టి గట్టి మూత పెట్టాలన్నమాట. గాలి తగలకుండా పైన క్లింగ్ ఫిల్మ్ పెట్టేస్తే మనకు 1 ఇయర్ వరకు ఈవేళ ఎలా పెట్టామో అలాగే గలగలలాడుతూ ఫ్రెష్గా ఎటువంటి వాసన రాకుండా ఉంటాయన్నమాట. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొంచెం నూనె వేసి ఒక 5-6 మిరపకాయలు వేయించుకుంటే పప్పు పులుసుల్లోనూ ఆకుకూర పప్పుల్లోనూ పెరుగన్నంలో ఎందులోకైనా బాగానే ఉంటాయి అన్నమాట. ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు.